రాత్రి ఆలస్యంగా ఖాళీ రోడ్డుపై ఒంటరిగా కొంచెం భయంకరమే కానీ ఒక వ్యక్తికి బస్ స్టాప్ దగ్గర జరిగిన సంఘటన అతని యొక్క జీవితాన్ని మొత్తం మార్చేసింది. రాహుల్ అనతను అతని పని ముగించుకొని బస్ స్టాప్ కి వస్తాడు. అప్పుడు సమయం 11:45 అవుతుంది. రోడ్డుపై ఎవరు లేరు. గాలి బలంగా వీస్తుంది. బస్ స్టాప్ చుట్టూ చీకటి మాత్రమే. రాహుల్ ఒంటరిగా బస్ స్టాప్ బెంచ్ మీద కూర్చొని ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఒక అమ్మాయి నెమ్మదిగా బస్ స్టాప్ కు వచ్చి నిలబడుతుంది. ఆమె తెల్లటి డ్రెస్ వేసుకుని ఉంటుంది. ఆమె యొక్క జుట్టు మొత్తం ముఖం మీద పడిపోయి ఉంటుంది. రాహుల్ అడిగాడు, మీరు కూడా బస్ కోసమే వెయిట్ చేస్తున్నారా అని. ఆమె మెల్లగా తల తిప్పుతుంది కానీ ఒక్క మాట కూడా మాట్లాడదు. కొన్ని నిమిషాల తర్వాత ఆ అమ్మాయి యొక్క నీడ రోడ్డు మీద కనిపించదు. అతను కొంచెం భయపడతాడు. అప్పుడే బస్ లైట్ దూరంలో కనిపిస్తాయి. రాహుల్ బస్సు వైపు తిరిగి చూస్తాడు. మళ్ళీ ఆ అమ్మాయి వైపు తిరిగి చూస్తాడు. బట్ ఆ అమ్మాయి అక్కడ కనిపించదు. ఆ బస్ ఆగుతుంది. రాహుల్ ఆ బస్సులోకి ఎక్కేస్తాడు. ఆ బస్సు యొక్క డ్రైవర్ అడుగుతాడు ఎక్కడికి వెళ్ళాలని. రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత రాహుల్ అడిగాడు, ఇక్కడ ఒక అమ్మాయి కూడా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండేది, ఆమె ఎక్కడ అని ఆ డ్రైవర్ని అడుగుతాడు. డ్రైవర్ ఒక్కసారిగా సీరియస్ అయిపోతాడు. అప్పుడు అతను మెల్లగా చెప్తాడు, ప్రతి సంవత్సరం ఇదే రోజు ఇదే టైంలో ఒక అమ్మాయి ఇక్కడ కనిపిస్తూ ఉంది అని. 1 సంవత్సరం క్రితం అదే బస్ కోసం వెయిట్ చేస్తూ యాక్సిడెంట్ లో చనిపోతుంది. అప్పుడే రాహుల్ గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకుంటుంది. అతను వెంటనే కిటికీలో నుంచి బయటికి చూస్తాడు. బస్ స్టాప్ దగ్గర అదే అమ్మాయి నిల్చొని ఉంటుంది. ఈసారి ఆ అమ్మాయి నేరుగా అతని వైపే చూస్తుంటుంది. ఆ రాత్రి రాహుల్ చూసింది నిజంగా ఆ అమ్మాయి ఆత్మేనా లేక అతని భ్రమనా? మీరు ఆ బస్ స్టాప్ దగ్గర ఒంటరిగా నిలబడి ఉంటారా? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి భయంకరమైన కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.